కృష్ణా జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. జిల్లాలో 2 పార్లమెంటు, 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మైలవరం, మచిలీపట్నం, తిరువూరు నుంచి రాష్ట్ర మంత్రులు పోటీ చేస్తున్నారు. మైలవరం నుంచి రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా వైకాపా అభ్యర్థిగా వసంతకృష్ణ ప్రసాద్ పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయనంత ఖర్చును ఇక్కడ వైకాపా నాయకులు చేస్తున్నారు. ఈ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కుతున్నారు. ఏకంగా పోలీసులను సైతం ప్రలోభ పెడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఎలాగైనా మంత్రి దేవినేని ఉమను ఓడించాలన్న లక్ష్యంతో ఆర్థికంగా బలమైన అభ్యర్థిని వైకాపా అధిష్టానం ఏరికోరి బరిలోకి దింపింది. అయినా ఇక్కడ టీడీపీ దూసుకుపోతోంది. పట్టిసీమతో నియోజకవర్గంలోని రైతులు సిరులు పండించుకుంటున్నారు. మరోవైపు చింతలపూడి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకగా విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ అడ్డుగోలు మాటలు ఖండించడంలో ముందుండే రాష్ట్ర మంత్రి బరిలో ఉండడం, మరోవైపు గెలుపు కోసం వైకాపా చేస్తున్న భారీ ఖర్చుతో ఈ నియోజకవర్గం పందెపురాయిళ్లకి హాట్ సీట్గా మారింది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని లక్షల్లో కోట్లలో పందేలు జరుగుతున్నాయి. మరోవైపు దేవినేని ఉమ ఎంత మెజార్టీ వస్తుందో దానిపై జోరుగా పందేలు చేగిస్తున్నారు. తిరువూరులో రాష్ట్ర మంత్రి కేఎస్ జవహర్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. వైకాపా నుంచి కొక్కిలిగడ్డ రక్షణ నిధి పోటీలో ఉన్నారు. ఇక్కడ ఇరుపక్షాల నడుమ పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఈ స్థానంపై జోరుగా పందాలు సాగుతున్నాయి. మచిలీపట్నం నుంచి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ అభ్యర్థిగా పేర్ని నాని వైకాపా అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థిగా బండి రామకృష్ణ పోటీలో ఉన్నారు. ముగ్గురు బలమైన అభ్యర్థులు కావడంతో మచిలీపట్నంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. జనసేన అభ్యర్థి చీల్చే ఓట్లతో ఎవరికి నష్టం కలుగుతుందనే దానిపై ఇక్కడ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. దీంతో ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఈ స్థానంపై లక్షల్లో పందాలు కాస్తున్నారు. కొందరైతే జనసేన అభ్యర్థి గెలుస్తారని ఉన్నారు. అయితే విజయవాడ సెంట్రల్లో బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ వైకాపా అభ్యర్థిగా మల్లాది విష్ణు పోటీ చేస్తున్నారు. జనసేన సిపిఎం కూటమి నుంచి చిగురుపాటి బాబురావు పోటీ చేస్తున్నారు. త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గుడివాడలో దేవినేని అవినాష్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైకాపా నుంచి కొడాలి నాని బరిలో ఉన్నారు. దీంతో గుడివాడ గెలుపు మోటముల సంగతి కోట్లాది రూపాయలు, దాదాపుగా 15 కోట్ల వరకు పందాలు నడుస్తున్నాయని చెప్తున్నారు.